హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. నేను మీ భవిత. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీ కేసరి అండి. ఈ స్ట్రాబెర్రీ కేసరిని మనం శివరాత్రి రోజు నైవేద్యంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు ఇంకా ఎక్కువగా ఇష్టపడి తింటారండి. ఈ స్ట్రాబెర్రీ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం 5 లేదా 6 స్ట్రాబెర్రీస్ని తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజుని, తర్వాత బాదంని, అలాగే ఎండు ద్రాక్షని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక కప్లో తీసుకొని పక్కకు ఉంచుకోండి. నెక్స్ట్ అదే నేతిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ని వేసేసుకోండి. అలాగే వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్ట్రాబెర్రీ పీసెస్ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ని మొత్తం మనం పక్కన ఒక కప్లో వేసుకోండి. తర్వాత ఇదే బాండీలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ ఇలా చిన్న గ్లాసుతో తీసుకున్నానండి. మీరు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి మీరు గ్లాస్ సైజ్ని పెంచుకోండి. ఈ సుజీ రవ్వని బాగా ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వకు 3 కప్పుల నీళ్ళను వేసుకోండి. నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 5 నిమిషాల పాటు రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇందాక చేసి పెట్టుకున్న ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ని మొత్తం వేసుకోండి. ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ రవ్వకు 1 గ్లాస్ చక్కెరను వేసుకోండి. స్వీట్నెస్ని బట్టి కూడా మీరు పెంచుకోవడము తగ్గించుకోవడము చేసుకోవచ్చండి. మీరు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా షుగర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే చిన్న చిన్న లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా లంప్స్ కూడా లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మనం ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి దంచి పెట్టుకున్న ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా స్వీట్ని తినాలనిపించినప్పుడు కానీ, లేదా పండగలప్పుడు కానీ, లేదా దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ ఈ స్ట్రాబెర్రీ రవ్వ కేసరిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కూడా నేను చూపించిన కొలతలతో కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా వస్తుందండి. పైనుండి 1 స్పూన్ నెయ్యిని కానీ వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.